యా ఫ్రెండ్స్, మనం ఇది దాసరి గోపీకృష్ణ ఆయన చనిపోవడానికి కారణం ఆయన గ్యాస్ స్టేషన్ ఓనర్ అని అర్థమైందండి. మనకు ఒక సబ్స్క్రైబర్ ఇప్పుడే కాల్ చేసి చెప్పారు, అన్న ఈ అనాలిసిస్ చెప్పండి అని. ఎందుకంటే ప్రతి గ్యాస్ స్టేషన్కి లోపల క్యాషియర్ ఉండే చోట ఒక గ్లాస్ ఉంటుంది మాస్టర్, ప్రొటెక్షన్ లాగా అనమాట. అది బుల్లెట్ ప్రూఫ్ కాదు, బట్ గ్లాస్. బట్ ఇతని కేసులో ఏమైందంటే అది లేదనమాట. సో ఇతనికి రియాక్ట్ అవ్వడానికి ఆ టైం లేదు. ప్లస్ దవోంతా మహతీస్ అని అతను ఇల్లీగల్గా వచ్చేట $400కి గన్ ఏదో కొన్నాడు. ముందు రోజు 60 years old ముస్లిం ఒక ఆయన కూడా చంపేశాడు. రెక్కి జనరల్గా ఇలా దొంగతనాలు చేసేవాళ్ళు మన ఇండియాలో కూడా అంతే కదా, రెక్కి నిర్వహిస్తారు, ముందు రోజు వస్తారు. గ్లాస్ ఉండే ప్రొటెక్షన్ ఉంటే అతను అన్నాడు సబ్స్క్రైబరు, అన్ని డబ్బులు వస్తాయి కదా, $10,000 పెట్టాడు, గ్లాస్ కూడా పెట్టలేడా క్యాషియర్ ఉండే చోట అన్నాడు. రెండు అంటే F1 మీద ఇల్లీగల్గా హైర్ చేయడం ఓనర్ ఫస్ట్ తప్పు. క్యాష్కి అందరూ పనిచేస్తారు ఇండియన్స్, చాలా జనరలైజేషన్కి ఎగ్నెస్ట్, బట్ తప్పదు కదా, వాళ్ళు డబ్బులు సరిపోవు. బట్ వాళ్ళని తప్పుపట్టే కన్నా ఇల్లీగల్గా పనిచేస్తారు అనేదానికన్నా ముందు అనాలిసిస్ చేద్దాం. ఓనరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ ఇలాంటి థీవ్స్ వస్తే 911కి ఎలా కాల్ చేయాలని, ఓనర్కి ఒక గన్ ఉంటుంది అక్కడ పెట్టి వెళ్ళాలంట వాడికి ప్రొటెక్షన్కి. నైట్ షిఫ్ట్ కదా, మరి నైట్ షిఫ్ట్లో గ్యాస్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు. ప్లస్ ఎంతసేపు క్లీనింగు ఇదే తప్ప ఎవరన్నా వస్తే ఇలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అయితే ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది ఓనర్ ట్రైనింగ్ ఇవ్వలేదన్న ఆడిదే తప్పు. అది బేసిక్ ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు. అంటే మీరు వీడియోలో చూస్తే డైరెక్ట్గా వచ్చి కాల్ చేశారు. బట్ పోలీస్ అతను అన్నాడు, వాట్ దట్ రాబర్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్, ఇఫ్ దే వుడ్ హ్యావ్ గివెన్ హీ వుడ్ నాట్ హ్యావ్ కిల్డ్ దెమ్ అన్నాడు. ఆ పోలీస్ వీడియోలో చూస్తే మీరు, అంటే ముస్లిం అయిన కేసులో కూడా ఈయన కేసులో కూడా వాళ్ళని అడిగింది ఇచ్చేస్తే చంపాడని. కానీ ఈయన కేసులో గన్ పాయింట్లో క్యాష్ ఇవ్వని అడగలే, డైరెక్ట్గా వచ్చేసి పేల్చేసాడు. అది అనాలిసిస్ చూసిన దాన్ని బట్టి అర్థమైందనమాట, వీడియోని బట్టి. సో మీరు కనుక F1 మీద ఉండి ఆర్ ఎనీ వీసా ఇల్లీగల్గా గ్యాస్ స్టేషన్లో పనిచేస్తే ఇలా గ్లాస్ ఉన్న దాంట్లోనే పనిచేయండి, లేకపోతే రిస్క్. ఎందుకంటే మీకు రియాక్ట్ అవ్వడానికి టైం ఉండదు. మీ ఓనర్ని అడగాలి ఫస్ట్ 1 week నాకు ట్రైనింగ్ ఎవడు ఎలా వస్తే నా లైఫ్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫర్ క్యాష్, ఎలా రియాక్ట్ అవ్వాలి, నీ దగ్గర గన్ ఉందా, ఆ గన్ను నాకు ఇచ్చి వెళ్ళు, ఇక్కడ పెట్టి క్యాష్ కౌంటర్లో పెట్టి వెళ్ళని. నేను ఇంతకుముందు చెప్పింది రైటే అన్నాను అన్నాడు. అదేంటంటే లోకల్స్ని హైర్ చేస్తే లోకల్కి పరిచయం ఉంటుంది చుట్టుపక్కల, ఎవడు లీగల్గా ఉన్నాడు, ఇల్లీగల్గా ఉన్నాడు, ఏ టైంలో ఎవడు వస్తాడు, కొంత నజరానా ఉంటుంది. 1, 2 లోకల్స్కి గన్ కూడా క్యారీ చేస్తారు నాకు తెలిసి. వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఆ రియాక్షన్ టైం కూడా వాళ్ళ కనీసం రెస్ట్ రూమ్ నియర్ బై ఉండి వెళ్ళి లాక్ చేసుకున్న ఎంతో కొంత 911 కాల్ చేసిన యూ వుడ్ హ్యావ్ సమ్ స్కోప్ టు సర్వైవ్ కదా. సో బేసికలీ ఇది కంప్లీట్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ అండి. పోలీసులు ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేసి ఓనర్ని కూడా ఇంటరాగేట్ చేసి వీలైతే చూడాలి, ఆ యాంగిల్లోకి వెళ్ళాలి. ఓనర్స్ గ్యాస్ స్టేషన్స్లో క్యాషియర్ దగ్గర గ్లాస్ లేకపోతే అది డెఫినెట్లీ ఓనర్ ఫాల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి గన్ పాయింట్లో పేల్చేసే ఛాన్సెస్ హెవీ కదా. అన్ని డబ్బులు వస్తాయి అలాగే గ్యాస్ స్టేషన్కి. డబ్బులు ఎలా వస్తాయంటే $1 చాక్లెట్ $10 అమ్మేస్తారండి, హెవీ ప్రైస్కి అమ్మేస్తారు. దట్స్ వేర్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ అనమాట, 10 times 20 times. సో ఈ ప్రికాషన్స్ తీసుకుని ఉంటే పాపం దాసరి గోపీకృష్ణ అన్నైనా చనిపోయి ఉండేవాడు కాదు. ధన్యవాదాలు మాస్టర్.